పేదవాడి ఆరోగ్య భరోసా తిరుమల నర్సింగ్ హోమ్ వినుకొండ. అందరికీ అవసరమైన మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు ఇప్పుడు మన వినుకొండలోనే. ఇప్పుడే సంప్రదించండి. ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ సౌకర్యాలు అందుబాటులో కలవు. మీ ఆరోగ్యం మా బాధ్యత. తిరుమల నర్సింగ్ హోమ్ వినుకొండ. నమస్కారం. ఉత్తరాంధ్రలో అత్యంత వైభవంగా జరిగే ఆధ్యాత్మిక వేడుకల్లో ఒకటైన సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి గిరి ప్రదక్షిణ నేటి నుంచి ప్రారంభం కానుంది. లక్షలాది మంది భక్తులు పాల్గొనే ఈ మహా కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. భక్తుల భద్రత, ట్రాఫిక్, వైద్య సేవలు, తాగునీరు, ఉచిత రవాణా వంటి అన్ని అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం. దేశంలోని అతిపెద్ద గిరి ప్రదక్షిణల్లో ఒకటిగా పేరొందిన సింహాచలం గిరి ప్రదక్షిణ సుమారు 32 కిలోమీటర్ల మేర కొనసాగనుంది. ఈ కార్యక్రమానికి 5 నుంచి 6 లక్షల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జీవీఎంసీ, జిల్లా యంత్రాంగం, దేవస్థానం, పోలీస్ శాఖ సంయుక్తంగా విస్తృత ఏర్పాట్లు చేసింది. ప్రదక్షిణ మార్గాన్ని 7 జోన్లు, 28 సెక్షన్లుగా విభజించి ప్రతి సెక్షన్కు ప్రత్యేక అధికారులను నియమించారు. అలాగే 30 సహాయక కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడ తాగునీరు, వైద్య సేవలు, వాలంటీర్లు, భద్రతా సిబ్బందిని అందుబాటులో ఉంచారు. భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని 31 వైద్య శిబిరాలు, అలాగే పరిశుభ్రత కోసం 595 తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. అప్పుఘర్ ప్రాంతంలో భక్తుల కోసం ప్రత్యేక షవర్ బాత్ సదుపాయం కూడా కల్పించారు. భద్రతను మరింత పటిష్టం చేయడానికి ప్రదక్షిణ మార్గమంతా 70 తాత్కాలిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని కమాండ్ కంట్రోల్ రూమ్తో అనుసంధానం చేశారు. చిన్నపిల్లలు, వృద్ధులు తప్పిపోకుండా RFID ట్యాగ్లు అందుబాటులో ఉంచుతున్నారు. వాహనాల రద్దీని నియంత్రించేందుకు నగర శివార్లలో 58 పార్కింగ్ ప్రాంతాలు ఏర్పాటు చేయడంతో పాటు అవసరమైన చోట్ల ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేయనున్నారు. ఇక ఏపీఎస్ఆర్టీసీ కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భక్తుల కోసం 50 ప్రత్యేక బస్సులను ఉచితంగా నడపనుండగా అవసరమైన ప్రాంతాల్లో తాత్కాలిక బస్టాప్లు ఏర్పాటు చేశారు. గతంలో జరిగిన కొన్ని చోరీ ఘటనలను దృష్టిలో పెట్టుకుని ఈసారి అదనపు క్రైమ్ బీట్లు, ప్రత్యేక పోలీస్ బృందాలను కూడా మోహరించారు. ఇక సింహాద్రి అప్పన్న ఆలయం, గాలిగోపురం పరిసర ప్రాంతాలను విద్యుత్ దీపాలు, రంగురంగుల పుష్పాలతో సుందరంగా అలంకరించడంతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. మొత్తానికి లక్షలాది మంది భక్తుల రాకను దృష్టిలో పెట్టుకుని సింహాచలం గిరి ప్రదక్షిణకు అన్ని శాఖలు సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేశాయి. భక్తులు, అధికారుల సూచనలు పాటిస్తూ ప్రశాంతంగా గిరి ప్రదక్షిణలో పాల్గొనాలని అధికారులు కోరుతున్నారు. మీరీసారి సింహాచలం గిరి ప్రదక్షిణలో పాల్గొంటున్నారా? మీ అనుభవాలను కామెంట్లో పంచుకోండి. ఇలాంటి ఆధ్యాత్మిక విశేషాలు, తాజా వార్తలు, ప్రత్యేక కథనాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను తప్పకుండా నొక్కండి. ధన్యవాదాలు.